అరవ పాలిటిక్స్లో అంతా అనుకున్నట్లే అయింది. అందరూ ఊహించిందే జరిగింది. అన్నాడీఎంకే భారతీయ జనతా పార్టీ మధ్య మళ్లీ పొత్తు పొడిచింది. అవినీతి పార్టీని గద్దెదించేందుకు అన్నాడీఎంకేతో జతకట్టామంటూ అమిత్ షా గట్టిగానే నొక్కి చెప్పినప్పటికీ ఈసారైనా తమిళనాడులో పార్టీని విస్తరించాలనేది అసలైన ప్లాన్ అని అందరికీ అర్థమైంది. తమిళనాడు ఎన్నికలకు ఇంకా ఏడాది ఉంది. అయినప్పటికీ ఇప్పుడే ఎందుకు ముందుగానే పొత్తు ఖరారు చేశారనే చర్చ కూడా జరుగుతోంది. ద్విభాషా విధానం, డీలిమిటేషన్ అంటూ స్టాలిన్ కేంద్రంపై నిప్పులు చెరుగుతూ దూసుకువెళ్తున్నారు. సౌత్ పాలిటిక్స్లోనే మెయిన్ రోల్ పోషించే స్థాయికి చేరుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే స్టాలిన్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలనుకున్న బీజేపీ వెంటనే ఏఐఏడీఎంకేతో డీల్ ఓకే చెప్పి భారీ ట్విస్ట్ ఇచ్చేశారు. అంతేనా, అప్పుడే సీఎం అభ్యర్థిని కూడా డిక్లేర్ చేశారు అమిత్ షా. అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామినే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించారు. వాస్తవానికి ఈ రెండు పార్టీల మధ్య ఎప్పటినుంచో పొత్తు చర్చలు జరుగుతున్నాయనే టాక్ వినిపించింది. కొద్ది రోజుల క్రితం పళనిస్వామి బీజేపీ హైకమాండ్ నేతలను కలవడంతో టాక్ స్ట్రాంగ్ అయింది. కానీ ఇక్కడే ఓ విషయాన్ని కూడా గమనించాలి. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా గతంలో ఏఐఏడీఎంకేలో పనిచేసిన నాగేంద్రన్ దాదాపు ఖరారైన కొద్దిసేపటికే పొత్తు నిర్ణయం ప్రకటించడం కాస్త ఇంట్రెస్టింగ్ విషయమే. ఎందుకంటే తమిళనాడు బీజేపీ చీఫ్గా అన్నామలై కొనసాగితే పొత్తుకు నయ్యని పళనిస్వామి చెప్పినట్లు టాక్. అందుకే ముందస్తుగా చీఫ్ రేస్ నుంచి అన్నామలైని తప్పించడంతో పాటు ఆయనతోనే మళ్లీ పదవి చేపట్టబోనని చెప్పించారని తెలుస్తోంది. ఈ వ్యవహారం అంతా ముగిసినప్పటికీ అప్పుడే పొత్తు ప్రకటన ఉంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ సడన్గా అమిత్ షా తమిళనాడు చేరుకోవటం, ఓవైపు పళనిస్వామిని మరోవైపు అన్నామలైని కూర్చోబెట్టుకుని పొత్తు పొడిచిందని ప్రకటించడం అందరినీ షాక్కి గురిచేసిందనే చెప్పాలి. అన్నాడీఎంకే బీజేపీ మధ్య పొత్తులు కొత్తేమీ కాదు. 1998లో దివంగత సీఎం జయలలిత నేతృత్వంలోనే రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. లోక్సభ ఎన్నికల్లో 39 సీట్లలో 30 గెలుచుకున్నాయి. ఇక 2019లోనూ లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నప్పటికీ పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో పళనిస్వామి బీజేపీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ కలిసి పోటీ చేస్తుండటంతో ఈసారి విజయానికి ఎలాంటి స్కెచ్ వేస్తారు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే ఎన్డీఏలో అన్నాడీఎంకే చేరడంతో కొత్తగా పుట్టుకొచ్చిన విజయ్ టీవీకే పార్టీ పరిస్థితి ఏంటనే చర్చ రాక తప్పదు. నిజమే కదా, డీఎంకేను మాత్రమే వ్యతిరేకిస్తూ అధికార పార్టీని ఓడగొడతామని చెప్తున్న విజయ్ కూటమిలో కలుస్తారా లేదా అనేది తెలియాలి. అయితే ఇప్పుడు బాల్ విజయ్ పార్టీ కోర్టులో ఉంది. ఆయన తన గట్టు వైపే ఉంటారా లేదంటే ఈ గట్టుకు వస్తారా అనే చర్చ జరుగుతోంది. అన్నాడీఎంకేతో పొత్తుకు టీజర్ చూపించిన బీజేపీ అసలు సినిమా ముందు చూపించనుంది. ఒకవేళ అన్నాడీఎంకే బీజేపీ టీవీకే కనుక కలిస్తే అధికార డీఎంకేకు కాస్త గడ్డు పరిస్థితులు వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్నికల్లో విజయం కోసం కొంచెం ఎక్కువగానే శ్రమించాల్సి ఉంటుంది. అంతేకాదు 3 పార్టీలను ఎదుర్కోవటానికి ఎత్తుకు పై ఎత్తులు వేయాల్సిన అవసరం ఉంది.